మీరు ఒక ఆర్ట్ లవర్ అయినా, క్యూరియస్ ట్రావెలర్ అయినా, లేదా సింపుల్గా ఏదైనా పీస్ఫుల్ ప్లేస్కి ఎస్కేప్ అవ్వాలి అనుకున్న హువాయిన్లో ఉన్న ఈ ఆర్టిస్ట్ విలేజ్ ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ ప్లేస్ని ఒక హిడెన్ జెమ్ అని చెప్పొచ్చు. చాలా మందికి ఈ ప్లేస్ గురించి అంత ఐడియా లేదు. మీకు పెయింటింగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా, మీరు పెయింటింగ్స్ వేస్తున్నా, లేదా చూడ్డానికి ఇష్టపడే వాళ్ళైనా ఈ ప్లేస్కి తప్పకుండా వెళ్ళాలి. ఇంకా లేట్ చేయకుండా ఈ ఆర్టిస్ట్ విలేజ్లో చూడ్డానికి ఏమేమి ఉన్నాయి అనేది చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. బ్యాంకాక్ నుంచి 2 hours డ్రైవ్లో హువాయిన్ అనే ప్లేస్ ఉంది. ఈ ప్లేస్లో మనకి ఈ ఆర్టిస్ట్ విలేజ్ అని ఉంది. ఈ విలేజ్ ఏంటంటే ఇక్కడున్న లోకల్ పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్కి సంబంధించిన విలేజ్ ఇది. లోకల్ ఆర్టిస్ట్ వేసిన పెయింటింగ్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లేలో ఉంటాయి. ఇక్కడ వీళ్ళ కల్చర్ అండ్ ట్రెడిషన్కి సంబంధించిన పెయింటింగ్స్ ఉంటాయి. ఆ పెయింటింగ్స్ మనకి నచ్చితే కొనుక్కోవచ్చు, సేల్కి కూడా ఉంటాయి. లైవ్లో పెయింట్ చేస్తున్న ఆర్టిస్టులు కూడా ఇక్కడ ఉంటారు. మనం చూసి నేర్చుకోవచ్చు, లేదా కాసేపు చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఒక విలేజ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి చిన్న చిన్న ఇళ్ళులాగా కట్టారు. ఈ ఇళ్లల్లో ప్రతి ఇంట్లోనూ పెయింటింగ్సే ఉన్నాయి. ప్రతి పెయింటింగ్లోనూ ఒక పజిల్ ఉంటుంది, లేదా ఒక మీనింగ్ ఉంటుంది. పిల్లలు ఇంట్రెస్టింగ్గా దాన్ని చూసి ఆ పజిల్స్ని క్రాక్ చేయడం, లేదా ఆ మీనింగ్స్ని సాల్వ్ చేయడం ఎంజాయ్ చేస్తారు. ఈ పెయింటింగ్స్ ఒక గంటలోనో ఒక రోజులోనో చేయగలిగిన పెయింటింగ్స్ కాదు. నెలల తరబడి ఈ పెయింటింగ్స్ని చేస్తుంటారు. అందుకే వాటి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పెయింటింగ్స్ మన ముందు డిస్ప్లే అవ్వడానికి దీని వెనుక చాలా కష్టం ఉంటుంది. ఈ చిన్న పెయింటింగ్సే నెలల తరబడి చేస్తారు అంటే ఈ పెద్ద పెయింటింగ్స్ అయితే సంవత్సరాలే పట్టేస్తుంది. ఇక్కడ ఫ్రేమ్స్లో ఉన్న వాల్ పెయింటింగ్సే కాదు, క్లేతో చేసిన బొమ్మల పైన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళ నేషనల్ యానిమల్ ఎలిఫెంట్ కాబట్టి ఇక్కడ ఎలిఫెంట్ పెయింటింగ్స్ చాలా ఉన్నాయి. వాటిల్లో కూడా డిఫరెంట్ వెరైటీస్, కొన్ని అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ ఉన్నాయి, కొన్ని కాంటెంపరీ పెయింటింగ్స్ ఉన్నాయి. మనం అలా నడుస్తూ వెళ్తూ ఉంటే టైమే తెలీదు. ప్రతి పెయింటింగ్కి ఒక యూనిక్ ట్విస్ట్ ఉంది. అండ్ కొన్ని పెయింటింగ్స్ అయితే పజిల్స్ లాగా ఉన్నాయి. పిల్లలు పజిల్ సాల్వ్ చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనం ఉండడానికి టైం రెస్ట్రిక్షన్స్ ఏం లేదు. మార్నింగ్ వస్తే ఈవినింగ్ క్లోజింగ్ టైం వరకు మనం ఉండొచ్చు. ఇక్కడ చిన్న చిన్నగా మెటల్తో కనిపిస్తున్న ఈ ఆబ్జెక్ట్స్ అన్ని మినియేచర్స్. ఇవన్నీ హ్యాండ్ మేడే. చిన్న చిన్న బీటల్స్ కూడా ఉన్నాయి. కలర్ఫుల్ బీటల్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. అలాగే హనీ బీస్, హ్యూమన్ ఫిగర్స్, ఏరోప్లేన్స్, బస్సెస్, ఇలా చాలా రకాల క్రియేచర్స్ ఇక్కడ చేశారు. అల్యూమినియంతో చేసిన కొబ్బరి చెట్లు, రోబోట్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ గ్లాస్ బాక్స్లో అల్యూమినియంతో చేసిన చిన్న చిన్న మినియేచర్స్తో ఒక విలేజ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేశారు. మన ఇంటి చుట్టుపక్కల కనిపించే అన్ని వస్తువుల్ని మినియేచర్స్ లాగా క్రియేట్ చేసి పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది. ఈ ఆర్టిస్టిక్ విలేజ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే పెద్దవాళ్ళైతే 40 బాట్ పే చేయాలి, చిన్నపిల్లలైతే 20 బాట్ పే చేయాలి. గిటార్స్లో యూజ్ చేసే కేబుల్స్ అండ్ వైర్స్ తోటి ఇక్కడ ఒక చెట్టు మోడల్ని క్రియేట్ చేశారు. ఇవి చేయడం చాలా కష్టం, చాలా టైం టేకింగ్. చాలా కష్టపడి ఇవన్నీ క్రియేట్ చేసి ఇక్కడ డిస్ప్లేకి పెట్టారు. థాయిలాండ్లో చెరుకు బెల్లం కన్నా తాటి బెల్లం చాలా ఫేమస్. ఒకప్పుడు విలేజెస్లో తాటి బెల్లం తయారీ విధానం ఎలా ఉండేది అని ఈ పెయింటింగ్లో మొత్తం క్లియర్గా చూపించారు. చాలా అద్భుతంగా ఉంది. సింపుల్గా వీళ్ళ కల్చర్ని ఈ పెయింటింగ్లో చాలా బాగా చూపించారు. ఈ ఫ్రేమ్లో వీళ్ళ ఫేమస్ ఫెస్టివల్ లాయ్ క్రొతాంగ్ సెలబ్రేషన్ని చూపించారు. అలాగే విలేజ్లో ఎడ్ల బండి మీద వెళ్ళడం, యుద్ధం జరిగినప్పుడు సీన్ని రీక్రియేట్ చేసి ఆ ఫ్రేమ్ని ఈ పెయింటింగ్లో చూపించారు. చాలా బాగున్నాయి. ఆర్ట్ అండ్ టెక్నాలజీని మిక్స్ చేసి కొన్ని ఆర్ట్కి సంబంధించిన పెయింటింగ్స్ ఉన్నాయి, అలాగే కొన్ని టెక్నాలజీకి సంబంధించిన పెయింటింగ్స్ ఇక్కడ ఉన్నాయి.
అలాగే కొన్ని రియలిస్టిక్ పెయింటింగ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇలాంటి రియలిస్టిక్ పెయింటింగ్స్ చూస్తుంటే ఇది ఫోటోనా పెయింటింగా అని మనం క్లారిఫై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అంత బ్యూటిఫుల్గా మెస్మరైజింగ్గా ఉన్నాయి ఈ పెయింటింగ్స్. బ్యాక్గ్రౌండ్లో మెలోడియస్గా ఉన్న థాయ్ ట్రెడిషనల్ మ్యూజిక్ వినిపిస్తూ ఉంటుంది. ఆ మ్యూజిక్ని వింటూ ఈ పెయింటింగ్స్ అన్నీ చూస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ మనకి పెయింటింగ్కి, ఆర్ట్కి సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతాయి. మనం ఇక్కడ పే చేసి కొనుక్కోవాలి. ఈ మెటీరియల్స్ని మనం ఇంటికి తెచ్చి పెయింటింగ్ చేసుకోవచ్చు, లేదా అక్కడే అందరితో పాటు కూర్చొని చేసుకోవచ్చు. అక్కడే అందరితో పాటు కాసేపు పెయింటింగ్ చేస్తూ కూర్చుంటే ఒక పీస్ఫుల్ మెమొరీని క్రియేట్ చేసుకొని ఇంటికి రిటర్న్ అవ్వచ్చు. ఈ ప్లేస్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఇక్కడికి విజిట్ చేయండి. లొకేషన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకి తీసుకురావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.